ఈ మంత్ 21 మా ఊర్లో గంగమ్మ జాతర అయితే కంప్లీట్ అయింది. మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామన్న కంప్లీట్ క్లిప్స్ నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. మార్నింగ్ లేచి హెడ్ బాత్ చేసి సింపుల్ గా ఈ డ్రెస్ తో అయితే రెడీ అయిపోయాను. యాక్చువల్ గా శారీ కట్టుకుందాం అనుకున్నాను, బట్ అస్సలు ఓపిక లేదు. ఒకవేళ వేసుకున్న ఆ రోజంతా నాకు టాస్క్ లాగా ఉంటుంది. ఊర్లోనే దగ్గరగా ఉన్న హాస్పిటల్ కి అయితే ఇప్పుడు వచ్చాం, ఎందుకంటే కొంచెం నీరసంగా అనిపించింది అండ్ బాడీ పెయిన్స్ కూడా హెవీగా అనిపించాయి. ఎక్కువ నీరసంగా ఉంటే సెలైన్ పెడతామని చెప్పారు, బట్ మేము రెగ్యులర్ గా వెళ్లే డాక్టర్ ఏం చెప్పారంటే ఉమ్మ నీరు ఉండాల్సిన వాటికన్నా కొంచెం ఎక్కువే ఉందని చెప్పారు. అప్పుడు సెలైన్ అవసరం లేదు కదా అని నేనే వద్దని చెప్పాను. ప్రెగ్నెన్సీ టైంలో అన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి కదా, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందని వద్దని చెప్పాను. ఇంటికి రిటర్న్ అయిపోయి కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ చూసారా, ముగ్గురు మంచిగా చిల్ అవుతున్నారు. అవ్వండి మీకు ఫుడ్ అరేంజ్మెంట్స్ టైంలో పులిసిపోతుంది అనిపించింది నాకు. పాపం పిల్లలు నిజంగానే ఫుడ్ అరేంజ్మెంట్స్ అప్పుడు చాలా కష్టపడ్డారు. ఏమేం ఫుడ్ అరేంజ్ చేసాం, ఎలా జరిగింది అనేది నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియోలో పార్ట్ 2 పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే మనం డ్రెస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ డ్రెస్ నాకు 1045 అలా పడింది. రా సిల్క్ మెటీరియల్ టైప్ ఉంటుంది. ప్యాంట్ కి పాకెట్ వచ్చింది, కొంచెం పార్టీ వేర్ లుక్ ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా కావాలనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి. ఇప్పుడైతే మా ఊరు గంగమ్మని అయితే మీరు కూడా చూసేయండి. కంటిన్యూషన్ వీడియో కోసం ప్లీజ్ లైక్ చేయండి, ఇంకా ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతాను. బాయ్ బాయ్.